శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 9466923012. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అక్టోబర్ 2 సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య ప్రభావంతో తులారాశి వారి జీవితంలో పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. వీరిపై గ్రహణ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావంతో ఈ రాశి వారి జీవితంలో ఎందరో గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా అన్ని ఆటంకాలే. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించకపోతే ముప్పు తప్పదు. అయితే ఈ రాశి వారి జీవితంలో అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం ప్రభావంతో పరిస్థితులు ఏ విధంగా తారుమారు కాబోతున్నాయి, ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, వీరిపై గ్రహణ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, అలాగే ఈ సమయంలో వీరు ఏ విషయాల్లో జాగ్రత్తను పాటించాలి, అదేవిధంగా ఈ రాశి వారు గ్రహణ ప్రభావం నుండి తప్పించుకోవడానికి అలాగే జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కంకణాకార పాక్షిక సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తారీఖున 2024వ సంవత్సరంలో ఏర్పడబోతోంది. ఈ సంవత్సరంలో ఇది 2వ చివరి సూర్యగ్రహణం. ఈ పాక్షిక సూర్యగ్రహణం కంకణాకార రూపంలో ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య రోజున సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం అమావాస్యతో కలిసి వచ్చింది. ఇది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ రోజున సూర్యుడు, బుధుడు, రాహువు, కేతువు అశుభ స్థానంలో ఉంటారు. ఇది జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు, బుధుడు, కేతువు 3 గ్రహాలు కన్య రాశిలో కలిసి ఉంటాయి. అంతేకాదు రాహువు యొక్క అశుభ దృష్టి ఈ 3 గ్రహాలపై ఉండి శనితో పాటు సూర్యుని సదస్తికి యోగం కూడా ఉంటుంది. అయితే సూర్యగ్రహణం యొక్క పట్టువిడుపు సమయాల్లో చూసుకున్నట్లయితే భారత కాలమాన ప్రకారం రాత్రి 9:13 నుండి రాత్రి 3:17 వరకు కంకణాకారంలో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు గ్రహణ నియమాలు, విధి విధానాలు ఆచరించవలసిన అవసరం లేదు. గ్రహణం మన కంటికి కనిపిస్తేనే మనం నియమాలు ఆచరించవలసి ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇక గ్రహణం ఏ ప్రాంతంలో కనబడుతుంది అని చూసినట్లయితే దక్షిణ అమెరికా, అంటార్కిటికా సముద్రం, హిందూ మహాసముద్ర తీరం ప్రాంతాలలో ఈ గ్రహణం కనబడుతుంది. అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయులు అలాగే హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు గ్రహణ నియమాలను పాటించాలి. అయితే గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు. కానీ ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాది కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. భారతదేశంలో గర్భిణీ స్త్రీలు నియమాలను పాటించవలసిన అవసరం ఉండదు. అయితే గ్రహణం కనిపించకపోయినప్పటికీ కూడా దాని ప్రభావం గ్రహాల మీద ఉంటుంది. కాబట్టి ఏ రాశుల వారికి ఈ కంకణాకార సూర్యగ్రహణం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశాలను తెలుసుకుందాం. గ్రహణం యొక్క ప్రభావం రాబోయే 3 లేదా 6 నెలల వరకు రాశులపైన ప్రభావం చూపిస్తుంది. పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి 3 నెలల వరకు ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. గ్రహణ సమయంలో గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి జపాలు ఎన్నో రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి. అయితే మంత్ర జపాలు చేయలేని వారు వారి కుల దైవాన్ని ప్రార్థించడం ద్వారా జీవితంలో ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రహణ సమయం మంత్రోపదేశం స్వీకరించుటకు చాలా ఉత్తమమైనది. చాలా మంది గ్రహణ సమయంలో నూతన మంత్రోపదేశం గురుముఖతః తీసుకుంటారు. ఈ గ్రహణ ప్రభావం అనేది ఈ రాశి వారిపై ఏ స్థాయిలో ఉండబోతోంది, అలాగే ఈ గ్రహణ ప్రభావంతో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో వీరు ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారు తలపెట్టే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. భావోద్వేగాలను పూర్తిగా నియంత్రించుకోలేకపోతారు. అలాగే స్త్రీల వల్ల లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మరి ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఎటువంటి నూతన వ్యాపారాల జోలికి వెళ్లరాదు. ఎందుకంటే ఈ సమయం వీరికి వ్యాపార పరంగా అంతగా కలిసి రాదు. అలాగే వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలని పొందలేకపోతారు. వ్యాపార పెట్టుబడులకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వ్యాపార పరంగా తలపెట్టిన ప్రతి పని మందంగా కొనసాగుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా ఈ సమయంలో ఆశించిన లాభాలు రావు. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారంలో నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని ఈ సమయంలో అతిగా నమ్మకపోవడం మంచిది.
అలాగే వీరికి వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు వేగవంతంగా పూర్తి కాక పనులు నిదానంగా సాగుతాయి. అలాగే చేతి వృత్తుల వారికి, కార్మికులకు, వ్యవసాయదారులకు శ్రమ అధికమవుతుంది. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు మందంగా సాగుతాయి. ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతారు. అలాగే ఈ సమయంలో ఉద్యోగపరంగా చేసే ప్రయాణాలు అంతగా కలిసి రావు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. అలాగే ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నా ధైర్యంగా తట్టుకొని నిలబడినప్పుడే విజయం వీరి సొంతం అవుతుంది. వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అతిగా కష్టపడవలసి ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీల వల్ల విభేదాలు సంభవిస్తాయి. అలాగే ఈ సమయంలో వీరి కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ ఎటువంటి వాదనలకు, వివాదాలకు దిగకపోవడం మంచిది. ఎందుకంటే అనవసరమైన బాధల వల్ల కుటుంబంలోని కలతలు రేగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ సమయంలో కోపం, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. వారి యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. అలాగే ఈ సమయంలో వీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలం కావు. వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ వివాహ జీవితం సాఫీగా కొనసాగుతుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు వహించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే వీరి యొక్క ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆదాయం సరిపోయినప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అలాగే తలపెట్టే ప్రతి పని కూడా ఆలస్యం కావడం, రావాల్సిన సమయానికి ధనం చేతికి అందకపోవడం, ఇలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులకు ఈ సమయంలో దూరంగా ఉండడం మంచిది. తులారాశి వారు గ్రహణ ప్రభావం నుండి తప్పించుకోవడానికి, అలాగే జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు ఏ దేవతారాధన చేయాలి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే ప్రతి సోమవారం శివునికి పాలాభిషేకం చేయించడం ద్వారా జీవితంలో ఉపయోగాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరిపై ఉండే ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే అష్టమి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయం సందర్శించి కాలభైరవ అష్టకాన్ని పఠించడం ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. వీరు లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేయాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలని తొలగడం కొరకు కుబేర కంకణాన్ని ధరించాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయాలి. శనివారం రోజున శనిదేవుని పూజించి బెల్లం, నువ్వులు దానం ఇవ్వాలి. వీలైతే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలు వంటి వారికి తోచినటువంటి సహాయం చేయడం లేదా అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం ద్వారా సత్వరమైన ఫలితాలని పొందుతారు. సో చూసారు కదండి, గ్రహణ ప్రభావంతో ఈ రాశి వారి జీవితంలో పరిస్థితులు ఏ విధంగా తారుమారు కాబోతున్నాయి, అలాగే వీరి జీవితంలో గ్రహణ ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోంది, ఈ సమయంలో వీరు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, అదేవిధంగా ఈ రాశి వారి గ్రహణ ప్రభావం నుండి తప్పించుకోవడానికి, అలాగే వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.